మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ ఉంటే పేదవాళ్ళకి అందరికి కూడా వైద్యం అందుతుందని చేస్తే ఈ విధంగా కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అందేటువంటి వైద్యాన్ని దూరం చేస్తుంది. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అట్లాగే కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా ఈ రోజున వచ్చి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అనేకమైనటువంటి వైసీపీ పార్టీ మీద దాడులు, అదేవిధంగా కక్షపూరితమైనటువంటి 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వాటిలో కూడా అనేక కేసులు పెట్టి వేధించడం, ఈ రకమైనటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిక ఉవ్వెత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రోడ్డు మీదకి వస్తున్నారో అప్పుడు చూస్తున్నాం మనం ఏ విధంగా ప్రజలు తండోపతానాలుగా ఎన్ని నిర్బంధాలు పెట్టినా, పోలీసు వాళ్ళు అరెస్టులు చేసినా కూడా, బారికేడ్ కట్టినా కూడా, గోతులు తవ్వినా కూడా ప్రజలు ఏ విధంగా వస్తున్నారు ఇది చూసి బెంబేలెత్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అనేక విషయాల్లో మద్యం దాంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎరికేయటం, డైరెక్ట్గా దొంగ మద్యం తయారు చేస్తూ వాళ్ళ నాయకులే అయినా సరే వాళ్ళ నాయకులకు సంబంధించినటువంటి దాంట్లోనే గోమాంసం దొరకడం, ఏదైతే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం చేస్తూ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చూస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తారు కూడా. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు పేదలకు అందట్లేదు. పేదవాడికి పూర్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాడి ఇంటి గడప దగ్గరికి అన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి. ఈ రోజున వృద్ధులు కానీ అట్లా రేషన్ బియ్యం తీసుకునేటువంటి వాళ్ళు గారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ రోజున ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.